హాయ్ అండి, ఈరోజు ఎక్కువ గ్రేవీతో ములక్కాయ టమాటా తయారు చేసుకుందాము. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా 3 ములక్కాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని కట్ చేసిన తర్వాత మిక్సీ వేసి గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టాలి. గిన్నెలో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకుందాము. పసుపు వేసి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయల ముక్కలు వేసుకుందామండి. ములక్కాయ ముక్కలు వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత టమాటా పేస్ట్ వేయాలి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసి మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిచ్చేసుకుందాము. టమాటా పేస్ట్ చిక్కబడ్డది కదండి. ఇప్పుడు వాటర్ పోయాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిచ్చేసుకోవాలి. ములక్కాయ టమాటా గ్రేవీ చిక్కగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది. తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో ఉడికిచ్చేసుకుందాం. మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. గ్రేవీ బాగా చిక్కబడ్డది కదా. ఇప్పుడు కూర ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు ఉడికి నిలువ చూద్దాము. ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పొడి వేయాలి. గరం మసాలా పొడి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకోవాలి. 2 నిమిషాలు అలా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. అంతేనండి, ములక్కాయ టమాటా రెడీ అయిందండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.